హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. చర్మ సమస్యలతో బాధపడుతున్నారా? మీ చర్మ సమస్యలన్నిటికీ చెక్ పెట్టడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ యశస్విని కాస్మెటాలజిస్ట్. మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. ఎలా ఉన్నారు మేడం? ఎలా ఉన్నారు? యా మేడం, ఫైన్. మేడం, ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ట్యాన్. సో సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి బాడీ అంతా చాలా ట్యాన్ అయిపోతుంది. సో ఎక్కువ ట్యాన్ అయ్యే ప్లేసెస్ నెక్, షోల్డర్ అండ్ ఫేస్ మీద కూడా చాలా ట్యాన్ అయిపోతుంది. సో ఈ ట్యాన్ నుంచి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ట్యానింగ్ అనేది ఇప్పుడు చాలా కామన్ సమస్య అయిపోయింది మా అందరికీ. ఎందుకంటే మనకి సన్ ఎక్స్పోజర్ యాజ్ వెల్ యాజ్ పొల్యూషన్స్ వీటి వల్ల కొంచెం ట్యానింగ్ అనేది చాలా మేజర్ ప్రాబ్లం అయిపోయింది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. సో ట్యానింగ్కి మనకి సన్ నుంచి డైరెక్ట్గా అల్ట్రావైలెట్ ఏబిసి మూడు రకాల రేస్ వస్తుంటాయి. సో ఎప్పుడైతే మన స్కిన్కి అల్ట్రావైలెట్ ఏ రేస్ టచ్ అవుతాయో మెలనిన్ పిగ్మెంట్స్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మెలనోసైట్స్ అనేవి బాడీలో ఒక సెల్స్, అవి ఏం చేస్తుంది, మెలనిన్ అనే పిగ్మెంట్ ప్రొడక్షన్ చేయడం దాని వర్క్. సో ఈ మెలనిన్ పిగ్మెంట్ ప్రొడక్షన్ చేయడం వల్ల ఈ డైరెక్ట్గా ఏదైతే అల్ట్రావైలెట్ ఏ రేస్ ఉన్నాయో మనకి లోపల బాడీ పార్ట్స్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడడానికి మెలనోసైట్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి. అవి మెలనిన్ పిగ్మెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మెలనిన్ పిగ్మెంట్ డైరెక్ట్గా ఆ సన్ రేస్ని అబ్జర్వ్ చేసుకుని మన ఇంటర్నల్ బాడీ పార్ట్స్ ఏమి డ్యామేజ్ అవ్వకుండా చూస్తుంది. సో ట్యానింగ్ అనేది మనకి ఈస్థెటిక్గా అంటే చూడటానికి మంచిది కాదు, కానీ బాడీకి మటుకు మంచిగా చేస్తుంది అది. సో దాట్ ఈస్ అ థింగ్ అన్నమాట. సో ఇప్పుడు ఇది ఒక కారణం, మా ట్యానింగ్ రావడానికి కారణం ఇది. సో వాట్ ఆర్ ద కాజెస్? మనకి ఒకటి జెనెటిక్, మన వంశపారంపర్యంగా మనకి స్కిన్ కలర్ అనేది బై బర్త్ జెనెటిక్గా వస్తుంటుంది. సో కొంతమందికి మెలనోసైట్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, అంటే కొంచెం లైట్ సన్ లైట్ తగిలినా కానీ ఎక్కువ ప్రొడక్షన్ ఉండడం, అలా కొంతమందికి తక్కువ ప్రొడక్షన్ ఉండడం, అది జెనెటిక్గా డిసైడ్ అయిపోతుంటుంది. సో అలాగే కొంతమందికి వచ్చేసి ఈ పొల్యూషన్ వల్ల ట్యానింగ్ రావడం, హార్డ్ వాటర్ అంటే మనం వాడే వాటర్లో సాల్ట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, హార్డ్ వాటర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ ఉంటాయి. సో సాల్ట్ వాటర్ వల్ల కానీ కూడా మనం ట్యానింగ్ చూస్తూ ఉంటాం. సో అండ్ మనం వాడే ఈస్థెటిక్స్, కాస్మెటిక్స్ వాటి వల్ల కూడా మనం ట్యానింగ్, అంటే కొన్ని కెమికల్స్ పడలేవు అనుకోండి, అన్ఈవెన్ స్కిన్ టోన్ వస్తుంటుంది, దాన్ని కూడా ట్యానింగ్ అని అనొచ్చు మనం. అండ్ ట్యానింగ్కి ఇంకొక కారణం ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్. సో మనం ఎప్పుడైతే సరిపడా స్లీప్ లేనప్పుడు ఆర్ జంక్ ఫుడ్స్ తింటున్నప్పుడు కూడా అన్ఈవెన్ స్కిన్ టోన్, అది ట్యానింగ్ అని చెప్పడానికి లేదు, అన్ఈవెన్ స్కిన్ టోన్ చూస్తూ ఉంటాం. ఇందులో ఎకాంథోసిస్ నైగ్రికన్స్ అనేది ఒకటి చాలా కామన్ కండిషన్. మెడ అంతా చుట్టూ నల్లగా అయిపోవడం, ఇది జనరల్గా మనం టీనేజర్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాము. అండ్ అలాగే ప్రెగ్నెంట్ లేడీస్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. నెక్ డార్క్నెస్ బాగా వస్తుంటుంది, అది నెమ్మదిగా ఫేడ్ అయిపోతుంటుంది. దీనికి కారణం మనకు అర్థమవుతుంది ఏజ్ బట్టి, అంటే హార్మోనల్ చేంజెస్. మనలో ఎప్పుడైతే హార్మోనల్ చేంజెస్ ఎక్కువ ఉంటాయో టీనేజ్ పిల్లల్లో యాజ్ వెల్ యాజ్ ప్రెగ్నెంట్ లేడీస్లో, సో అలాంటి కండిషన్స్లో మనం ఆ నెక్ వైపు ట్యానింగ్ ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ ట్యాన్కి రకరకాల కారణాలు. సో మనం వాటిని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు? ఒకటి సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం, అంటే ఒకటి రెగ్యులర్ మెయింటెనెన్స్ ఆర్ హైజీన్, అంటే ఎప్పుడు ఆ జిడ్డు పడుతూ అలా ఉండకుండా స్వెట్టింగ్ వీలైనంత, అంటే స్వెట్ పట్టడం మంచిది, బట్ అలా అని చెప్పేసి దాంట్లోనే అలా ఉండకుండా రెగ్యులర్గా ఫ్రెష్గా ఉండడము, పొల్యూషన్స్ దగ్గర నుంచి కొంచెం దూరంగా ఉండడము, ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా కవర్ చేసుకొని వెళ్ళడము, ఇవి మినిమం బేసిక్స్ థింగ్స్ తీసుకోవాలి. అలాగే మనకి హెల్త్ పరంగా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా ట్యానింగ్ వస్తుంది కాబట్టి హెల్త్ కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేసుకోవడం, ఇవి చేసుకుంటూ సన్ స్క్రీన్స్ ఒకటి అప్లై చేసుకోవడం. ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది మ్యాండేటరీ. సన్ స్క్రీన్ పని ఏంటి అంటే మన ఈ మెలనోసైట్స్ సన్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఎలా అయితే మెలనిన్ ప్రొడ్యూస్ చేస్తాయో, ఈ మెలనోసైట్స్కి పైన మనం సన్ స్క్రీన్, అంటే మన స్కిన్ పైన సన్ స్క్రీన్ రాసినప్పుడు మెలనోసైట్స్కి తెలీదు ఎండబడుతున్నట్టు. సో ఈ సన్ స్క్రీన్ దాన్ని అవాయిడ్ చేస్తాను, ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఏ సన్ స్క్రీన్ బెస్ట్ అంటారు? సన్ స్క్రీన్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్పీఎఫ్లు ఉంటాయి. సో జనరల్గా ఐ అడ్వైస్ 50 SPF సన్ స్క్రీన్ ఇస్ మోర్ ప్రిఫరబుల్. అంటే ఇప్పుడు 20-30 అవి అంత ఎఫెక్టివ్గా మనకి పని చేయకపోవచ్చు. 50 స్టాండర్డ్గా వాడుకుంటే బెటర్. లేదు హ్యాండ్స్ లెగ్స్ బాగా ఎక్స్పోజ్ అయ్యేదానికి కొంతమందికి తక్కువ వాడాలి. సన్ స్క్రీన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా,
సో 50 ఈజ్ మోర్ ప్రిఫరబుల్. ఓకే. అందులో కూడా కెమికల్ సన్ స్క్రీన్, ఫిజికల్ సన్ స్క్రీన్ అని 2 రకాలు ఉంటాయి. కెమికల్ సన్ స్క్రీన్ కొంచెం ఎక్కువగా మనకి ఆయిలీగా అనిపించవచ్చు. అది డైరెక్ట్గా కెమికల్గా స్క్రీన్ చేస్తుంది Okay. లోపలికి పెనిట్రేట్ అవడం వల్ల. ఫిజికల్ సన్ స్క్రీన్ ఏంటంటే ఒక బ్యారియర్ లా ఫామ్ అవుతుంది, ఓకే. కొంచెం టించ్గా ఉంటుంది, ఓకే. అంటే చూడడానికి ఒక వైట్ కలర్ Hmm. ఆ ఫీల్. సో డిపెండ్స్ మనకి ఏది సూట్ అవుతుంది, మన సాటిస్ఫాక్షన్. కెమికల్ అయినా వాడచ్చు, ఫిజికల్ అయినా వాడచ్చు. కెమికల్ కొంచెం పెనిట్రేషన్ ఉంటుంది, ఫిజికల్ వాడితే బెటర్. ఓకే. బట్ ఏంటంటే కొంచెం మనకి ఆ వైట్ టించ్ కనపడుతుంది ఓకే. ఫిజికల్. అండ్ కొంతమంది సన్ స్క్రీన్ ఫేస్ కి రాస్తారు, అదే సన్ స్క్రీన్ బాడీకి కూడా అప్లై చేస్తారు. డెఫినెట్లీ పర్వాలేదా ఫేస్ కి మేడం? బాడీకి ఒకటే సన్ స్క్రీన్ వాడచ్చు. ఓకే. hands కి, బాడీకి legs కి. స్పెసిఫిక్ గా అవసరం లేదు. స్పెసిఫిక్ గా సపరేట్ గా ఏం అవసరం లేదు. మనకి ఏంటంటే యూ కెన్ యూస్ 30 SPF ఫర్ ఫేస్, ఓకే. కొంచెం తక్కువ ఎక్స్పోజర్ Hmm. ఉండే వాళ్ళు 50 SPF ఫర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. ఓకే. మనకి ఎక్స్పోజ్ అయ్యే పార్ట్, బాడీ అంతా Okay. అవసరం లేదు. ఓకే. ఏ ఏరియా మనం సన్ కి ఎక్స్పోజ్ అవుతున్నామో ఆ ఏరియాకి మాత్రం సన్ స్క్రీన్ రాసుకోవాలి. ఓకే. సో సన్ స్క్రీన్ కూడా మనం ఏదో కొంచెం రాయడం కాదమ్మా, 2 fingers లెంత్ అవును. తీసుకొని యూ Okay. హ్యావ్ టు అప్లై యూనిఫామ్లీ. బట్ అందరూ ఇంతే రాస్తారు. యూ హ్యావ్ టు అప్లై 2 fingers. Okay. సో అది తీసుకొని మనం అప్లై చేసుకోవాలి. ఓకే. అప్లై చేసుకొని ఫేస్, నెక్ రీజన్ మొత్తం అంతా అప్లై Okay. చేసుకున్న తర్వాత ఒక్కసారి, అంటే ఇప్పుడు సపోజ్ వర్కింగ్ పీపుల్, Hmm. సో మార్నింగ్ 9 o'clock అలా వెళ్తారు, అవును. మళ్ళీ ఆఫ్టర్ 6 దిల్ బి కమింగ్ బ్యాక్. Hmm. అలాంటి కండిషన్లో వన్స్ అప్లికేషన్ ఇస్ సఫిషియంట్. ఓకే. సన్ స్క్రీన్ రాసుకున్న తర్వాత యాజ్ యూజువల్ యూ కెన్ గో ఫర్ యువర్ Hmm. మేకప్స్ ఆర్ ఓకే. పౌడర్, వాట్ ఎవర్. ఓకే. సన్ స్క్రీన్ ఇస్ నాట్ ద ఫైనల్ థింగ్. ఆఫ్టర్ దట్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే. పౌడర్స్ కానీ, మేకప్ కానీ ఏదైనా చేసుకోవచ్చు, Okay. కాస్మెటిక్. సో యాజ్ ఐ టోల్డ్ యూ, మార్నింగ్ ఒక్కసారి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు వన్స్ సరిపోతుంది. అదే కొంతమంది దే హ్యావ్ ద ఫీల్డ్ వర్క్స్ లైక్ Hmm. కంటిన్యూస్ గా సన్ Sun ఎక్స్పోజర్, exposure. ఆర్ లేడీస్ కంటిన్యూస్ షాపింగ్ ఫర్ అ హోల్ డే. Hmm. ఈ కండిషన్స్ లో ఏం చేయాలి అంటే ఎవ్రీ 3 hours కి ఒకసారి సన్ స్క్రీన్ రాసుకోవాలి. ఓకే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ అప్లైయింగ్ ఎట్ 9 o'clock, Hmm. సో ఇట్ వర్క్స్ ఫర్ 3 hours. ఓకే. సో అగైన్ యూ హ్యావ్ టు అప్లై at 12 o'clock. Again it works for 3 hours. ఓకే. So you have to apply at 3 o'clock. It works for ఆఫీస్ 3 లో hours. ఉన్న వాళ్ళు ఓన్లీ Office ఇండోర్ లో once. ఉన్న వాళ్ళు ఒక్కసారి రాస్తే చాలు. ఒకసారి సార్. ఓకే. అదే డైరెక్ట్ సన్ లో ఉన్నప్పుడు మటుకు 3 ఎవ్రీ hours 3 hours కి ఒకసారి సన్ స్క్రీన్ రాసుకోవాలి. ఓకే. సో 3 కి రాసుకుంటే 6 దాకా పనిచేస్తుంది, 6 తర్వాత సన్. అవును. సో ఇదొకటి ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. Okay. డైరెక్ట్ సన్ లో ఉన్నప్పుడు ఎలాగా, రెగ్యులర్ గా ఒక్కసారి Hmm. ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు ఎలాగా అనేది కూడా ఓకే. మనం చూసుకోవాలి. ఈ సన్ స్క్రీన్ వాడుకుంటూ వీ హ్యావ్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఫర్ ట్యానింగ్. ఓకే. ఒక డాక్టర్ని అప్రోచ్ అవుతే ఫస్ట్ మనకి సన్ స్క్రీన్ ఏం చేస్తుంది, వచ్చిన కలర్ ని ఫర్దర్ గా ట్యానింగ్ అవ్వకుండా కాపాడేది అవును. సన్ స్క్రీన్. అవును. సో ఉన్న ట్యానింగ్ ని పోగొట్టడానికి మనం ట్రీట్మెంట్స్ చేస్తాం. ఓకే. సో ట్రీట్మెంట్స్ ఎకాంథోసిస్ నైగ్రికన్స్ కి వీ హ్యావ్ పీల్స్ ట్రీట్మెంట్, ఓకే. పీల్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అలాంగ్ విత్ ద ప్రోడక్ట్స్. ఓకే. సో ఇవి వాడుకుంటే మనకి ఆ యూనిఫామ్ టోన్, వాట్ ఎవర్ ట్యానింగ్ ఉందో దాన్ని పోగొట్టడానికి ట్రీట్మెంట్స్ వాడతాము. ఓకే. రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ట్యానింగ్ ఫర్దర్ గా రాకుండా ఉండడానికి సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. ఓకే. ఇవి చేసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకుని ప్రాణాయామం, యోగా ఇవి చేసుకుంటే డెఫినెట్ గా మన డైలీ లైఫ్ tanning షెడ్యూల్ లో ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ప్రాణాయామం అండ్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఇవి చేసుకుంటే డెఫినెట్ గా ట్యానింగ్ నుంచి విముక్తి పొందగలుగుతాం. యుల్ హ్యావ్ అ క్లియర్ స్కిన్ టోన్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ.